అందరికీ శుభోదయం అండి. నేటి సాక్షి పేపర్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. మిమిక్రీపై అగ్రజ్వాలలు. రాజ్యసభ చైర్మన్ను అనుకరిస్తూ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేయడాన్ని రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. డొనాల్డ్ ట్రంప్కు షాక్. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు ట్రంప్ అనర్హుడు అంటూ కొలరాడో రాష్ట్ర సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఢిల్లీ నుంచి అయోధ్యకు విమానం. భవ్య రామ మందిరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు మొదలుపెట్టనున్న ఎయిర్ ఇండియా. ప్రజాస్వామ్యం ఊపిరి తీస్తున్నారు. విపక్ష సభ్యులను బహిష్కరిస్తూ పార్లమెంటు వేదికగా ప్రజాస్వామ్యం ఊపిరి తీస్తున్నారని బీజేపీపై సోనియా నిప్పులు చెరిగారు. ప్రాజెక్టులపై విచారణ. దోషులకు శిక్ష ఖాయం. గత ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద విచారణ జరపనున్నట్లు మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఈ ప్రాజెక్టుల వల్ల కొత్త ఆయకట్టు ఎంత పెరిగిందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. 3 క్రిమినల్ బిల్లులకు ఆమోదం. బ్రిటిష్ వలస పాలకుల హయాంలో నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 3 కీలక బిల్లులను లోక్సభ బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించారు. సభలో శ్వేతపత్రం ఫైర్. రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల అంశంపై శాసనసభలో వాడివేడి చర్చ. గత సర్కారు అడ్డగోలుగా అప్పులు చేసిందన్న డిప్యూటీ సీఎం భట్టి. తప్పుడు నివేదికలతో రుణాలు తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు. ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించడమే తమ ఉద్దేశమని వ్యాఖ్య. శ్వేతపత్రం అంతా తప్పుల తడక అని హరీష్ మండిపాటు. పెరిగిన ఆస్తులు, పంటల మాట ఎత్తరేమిటని నిలదీత. గ్యారంటీ హామీలు అమలు చేయకుండా తప్పించుకునే సాకుతోనే ఇలా చేస్తున్నారని ధ్వజం. హరీష్ ప్రసంగిస్తుండగా కల్పించుకున్న సీఎం మంత్రులు. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు. శ్వేతపత్రంలో లోపాలున్నాయన్న ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్. రాష్ట్ర ప్రతిష్టను దిగజారొద్దని సూచన. 9 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ. సభ నేటికి వాయిదా వేసిన స్పీకర్. దారుణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. అసెంబ్లీలో శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి 2014-15లో రాష్ట్ర ఖజానాలో 303 రోజులు నిధులు ఉండేవి. అది 2022-23 నాటికి 33 రోజులకు తగ్గిపోయింది. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులతో వ్యాపారం చేస్తామని అప్పులు చేశారు. ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదని వ్యాఖ్య. రాష్ట్ర అప్పులు 6,71,757 కోట్లు. అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రంలో సర్కారు వెల్లడి. గత 10 ఏళ్ల ఆర్థిక పరిస్థితిపై 13 అంశాలతో 42 పేజీల నివేదిక సభ ముందుకు. రిజర్వ్ బ్యాంక్, కాగ్ నివేదికలు, కేంద్ర ప్రభుత్వ లెక్కలు, బడ్జెట్ అంచనాలతో రూపకల్పన. 1956 నుంచి 2023 వరకు అంశాల వారీగా 22 టేబుళ్లతో వివరణ. రెవెన్యూ, ద్రవ్యలోటు, రుణాల సేకరణ, రెవెన్యూ వసూళ్లు తదితర అంశాల చేర్పు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని వివరించడమే ప్రధాన ఉద్దేశమన్న సర్కారు. ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమిస్తామని, ఆ దిశలో ఇదే మొదటి అడుగని వెల్లడి. శ్వేతపత్రాన్ని అసెంబ్లీ ముందుంచిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. అప్పు 5 లక్షల కోట్లే హరీష్. తప్పుల తడకగా ఆర్థిక శ్వేతపత్రం. అందులో అప్పులు 6,71,757 కోట్లు అని చూపించారు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే ధోరణి ఇది. తెలంగాణను దివాళా రాష్ట్రంగా దుష్ప్రచారం చేస్తే ప్రమాదకరంగా పర్యవసనాలు. రాష్ట్రం ఆర్థికంగా బలపడడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పునాదులు వేసిందని స్పష్టీకరణ. జాతీయ క్రీడా పురస్కారాల్లో తెలుగు వెలుగులు.
సాత్విక్ సాయిరాజ్కు ఖేల్ రత్న, అజయ్ హుసాముద్దీన్, ఇసా సింగ్లకు అర్జున. చిన్నపల్లెపై చిన్న చూపు. రాష్ట్రంలో అతి తక్కువ ఓటర్లున్న దొంగతోగు గ్రామ పంచాయతీ 35 మంది ఓటర్లతో ఏర్పాటు. ప్రస్తుతం 69 మంది. ఇంతవరకు అంబులెన్స్ రాని గ్రామం ఇది. పక్క ఊరెళ్ళాలంటే 6 కిలోమీటర్లు నరకం చూడాల్సిందే. రోడ్డు, తాగునీరు, వైద్య వసతులు లేక ప్రజల సతమతం. బడిలోనే పంచాయతీ, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ. మద్యం అమ్మని ఏకగ్రీవ గ్రామ పంచాయతీలో కానరాని అభివృద్ధి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. డిహెచ్గా రవీంద్ర నాయక్. వైద్య ఆరోగ్య శాఖకు కొత్త బాసులు వచ్చారు. ప్రజా ఆరోగ్య సంచాలకులు డిహెచ్, వైద్య విద్యా సంచాలకులు డిఎంఈ కొత్త అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు బుధవారం జారీ చేసింది. బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్. చేనేత సాంస్కృతిక వారసత్వం గొప్పది. ప్రపంచ ఖ్యాతిగాంచిన తెలంగాణ చేనేత భూదాం పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేనేత పరిశ్రమకు ఫ్యాషన్ డిజైనర్లు సహకరించాలని సూచన. తమ ప్రాంతానికి చెందిన కొందరిని ఇక్కడికి తీసుకొస్తామని వెల్లడి. ఇక్కత్ కళాకారులతో ముఖాముఖి. కరోనా కేసుల ఉధృతి. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుంది. గత 24 గంటల వ్యాధిలో ఏకంగా 614 కొత్త కేసులు నమోదయ్యాయి. మే 21వ తేదీ తర్వాత ఒక్క రోజులో ఇంతగా కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారిగా. గత 24 గంటల్లో కేరళలో 3 కోవిడ్తో కన్నుమూశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2311కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళ, మహారాష్ట్ర, జార్ఖండ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో రోజు కేసుల సంఖ్య మరింతగా కనిపించింది. పతంజలి శాస్త్రికి సాహితీ అకాడమీ పురస్కారం. రామేశ్వరం కాకులు కథా సంపుటికి ప్రకటన. అవార్డులు ప్రకటించిన అకాడమీ. కథ, నవల, పర్యావరణ రంగాల్లో పతంజలి శాస్త్రికి విశిష్ట కృషి. సమాప్తం.